అవమానమే ఎదురైంది, సంకెళ్ళే ఎదురైనాయి, ఇనుము అతని దేహమును ఇనుము బాధించింది. కానీ పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి యోసేపు జీవితంలో ఒక రోజు వచ్చింది, ప్రపంచమంతా కూడా అతని మీద ఆధారపడాల్సినటువంటి రోజు వచ్చింది. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, ప్రపంచమంతా కూడా ఒకే ఒక్క వ్యక్తి పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా దేవుని ప్రత్యక్షతలు లేనటువంటి కాలంలో కూడా మరియా తన పరిశుద్ధతను, తన కన్యత్వాన్ని కాపాడుకున్నది, నీతిమంతురాలుగా జీవించింది. కాబట్టి దేవుని దయ పొందుకున్నది. అంతవరకు అసలు గుర్తింపులో లేదు, అంతవరకు ఎవరు గుర్తించట్లేదు. ఈమె మరియా, ఈమె నీతిమంతురాలు, ఈమె బాగా భక్తిపరురాలు, ఎక్కడ గుర్తింపు లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మరియ జీవితంలో గుర్తింపు అనేటటువంటిది లేదు అప్పటి వరకు. కానీ ఒక రోజు వచ్చింది, అది దేవుడు దర్శించేటటువంటి రోజు. ఆమెను దర్శించినప్పుడు ఎలా ఉన్నదనంటే దేవుని యొక్క కృపను ఆమె పొందుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున కూడా నీవు నన్ను ఎవరు గుర్తించట్లేదు కదా, నేను భక్తిగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నాను, నేను ఇంత మంచిగా బ్రతికితే నన్ను అందరూ అపార్థం చేసుకుంటున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు, నన్ను ఎవరు గుర్తించట్లేదు అని మనము బాధపడుతూ, దిగులు పడుతూ, కృంగిపోతున్నటువంటి సందర్భం మన జీవితంలో ఉన్నది కావచ్చు. కానీ ఒకరోజు నీ జీవితంలో కూడా రాబోతుంది, దేవుని యొక్క దయను పొందుకునే రోజు రాబోతా ఉన్నది, దేవుని యొక్క కృపను పొందుకునే రోజు రాబోతున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఎలా ఉంటుంది అనంటే మన జీవితము యోసేపుని ఏ విధంగా హెచ్చించాడో దేవుడు, మనల్ని కూడా ఆ విధంగా దేవుడు హెచ్చిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా.